హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిల్మ్ ఫ్రేమ్ రివ్యూస్. ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న కొరియన్ మూవీ #Alive. హీరో జూన్వూ ఒక గేమ్ లైవ్ స్ట్రీమర్. తన లైఫ్ ఆల్మోస్ట్ ఇంట్లోనే గడుపుతాడు. ఒక రోజు మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ కి వెళ్తే డైనింగ్ టేబుల్ మీద వాళ్ళ అమ్మ నేను హడావిడిగా వెళ్ళిపోతున్నాను, తినడానికి ఏమీ లేవు, గ్రాసరీస్ తెచ్చుకో అని నోట్ పెడుతుంది. జూన్వూ గేమ్ స్ట్రీమ్ చేయడానికి రూమ్ లోకి వెళ్లిపోతాడు. తనతో పాటు ఉన్న గేమ్ స్ట్రీమర్స్ టీవీ న్యూస్ లో ఏంటో వస్తుంది చూడమంటారు. జూన్వూ వెళ్లి టీవీ పెడితే న్యూస్ సడన్ గా ఆగిపోతుంది. అప్పుడే జూన్వూ ఫోన్ కి ఎమర్జెన్సీ అలర్ట్ వస్తుంది. ఇంతలో జూన్వూకి బయట మనుషులు అరుస్తున్నట్టు సౌండ్ వస్తుంది. తన ఇల్లు 4th ఫ్లోర్ బాల్కనీలో నుంచి చూడగా మనుషులు పరిగెత్తుతున్నారు. కొంతమంది మనుషులు దాడి చేస్తున్నారు. రోడ్డు మీద ఒక స్కూల్ పాప తన అమ్మని వెతుకుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మ కనిపించగానే వెళ్లి హగ్ చేసుకుంటుంది. ఎమ్మటే విచిత్రంగా ప్రవర్తించి వాళ్ళ అమ్మని కొరుకుతుంది. ఇదంతా జూన్వూ చూసి భయపడతాడు. అంటే అక్కడ జాంబీ అపోకలిప్స్ వస్తుంది. జాంబీ అనేది ఒక వైరస్ లాంటిది. జాంబీ వైరస్ బ్రతికి ఉన్న మనుషులని మృతదేహాల్లాగా మార్చి బ్రతికి ఉన్న మనుషుల మీద దాడి చేసేలా చేస్తుంది. జాంబీ ఒక వ్యక్తి కొరికినా లేదా గాయపరిస్తే ఆ వ్యక్తి కూడా కొద్ది క్షణాల్లో జాంబీగా మారిపోతాడు. జూన్వూ అపార్ట్మెంట్ డోర్ బయట కూడా మనుషుల అరుపులు, శబ్దాలు వినపడతాయి. జూన్వూ డోర్ పీప్ హోల్ నుంచి చూడగా ఎవరూ ఉండరు. డోర్ స్లోగా ఓపెన్ చేసి చూస్తే ఎవరో సడన్ గా లోపలికి వచ్చి తలుపులు వేసేస్తారు. జూన్వూ ఎవరు నువ్వు అని అడిగితే నేను నీ నైబర్ ని గుర్తుపట్టలేదా అని, ఇంట్లో నువ్వు ఒక్కడవే ఉన్నావుగా అని అడుగుతాడు. జూన్వూ అవును అంటాడు. జూన్వూ తనని బయటికి వెళ్ళమంటే మా ఇంట్లో మా బ్రదర్ ఏదో స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తున్నాడు, బయట ఏవో జరుగుతున్నాయి అంటాడు. జూన్వూ అప్పుడు పోలీస్ కి ఫోన్ చేయి, మా ఇంటికి ఎందుకు వచ్చావు అని తనని బయటికి పంపడానికి డోర్ ఓపెన్ చేస్తుంటే నైబర్ ఓపెన్ చెయ్యనివ్వడు. నైబర్ ఒక మినిట్ వాష్రూమ్ యూజ్ చేసుకుంటాను అంటాడు. జూన్వూ కొంచెం ఆలోచించి వాష్రూమ్ యూజ్ చేసుకోగానే బయటికి వెళ్లిపోవాలి అంటాడు. టీవీలో న్యూస్ మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ఇన్ఫెక్షన్ బాగా స్ప్రెడ్ అవ్వడం వల్ల సిచ్యువేషన్ కంట్రోల్లో లేదు. మనుషులు సడన్ గా వైలెంట్ గా బిహేవ్ చేస్తున్నారు. ఇన్ఫెక్షన్ కి సిమ్టమ్స్ గట్టిగా అరవడం, ఐస్ లో నుంచి బ్లడ్ రావడం. వాష్రూమ్ నుంచి వచ్చిన నైబర్ కి కూడా ఇదే సిమ్టమ్స్ వస్తాయి. జూన్వూ అతనిని ఫాస్ట్ గా బయటికి నెట్టేస్తాడు. జూన్వూ ఎవరూ లోపలికి రాకుండా డోర్ కి ఫ్రిడ్జ్ అడ్డం పెడతాడు. జూన్వూ మదర్ నుంచి మేము సేఫ్ గానే ఉన్నాము, నువ్వు సేఫ్ గా ఉండు, ఎవరు వచ్చినా డోర్ తీయకు అని మెసేజ్ వస్తుంది. ఇంట్లో కొంచెమే ఫుడ్ ఉంది గనక ఫుడ్ సేవ్ చేసుకుంటూ ఉంటాడు. సోషల్ మీడియాలో హెల్ప్ కావాలి అని పోస్ట్ చేస్తాడు. తన పేరెంట్స్ కి ఫోన్ చేస్తుంటే ఫోన్ లో సిగ్నల్ ఉండదు. ఫోన్ లో సిగ్నల్ లేదు అని డ్రోన్ యూజ్ చేసి సిగ్నల్ ఉన్న దగ్గరకి ఫోన్ పంపుతాడు. కానీ అదే టైంలో డ్రోన్ లో ఛార్జ్ అయిపోతుంది. నైట్ ఒక పోలీస్ ఆఫీసర్ రోడ్డు మీద గన్ షూట్ చేస్తూ జాంబీస్ నుంచి పరిగెడుతూ ఉంటుంది. జూన్వూ తనని కాపాడాలని అరుస్తాడు. కానీ జాంబీస్ పోలీస్ ని తీసుకెళ్లిపోతాయి. పోలీస్ వాడిన గన్ రోడ్డు మీద పడిపోయి ఉంటుంది. సడన్ గా జూన్వూ డోర్ జాంబీ గట్టిగా కొట్టి ఫ్రిడ్జ్ ని నెట్టేసి లోపలికి వస్తుంది. జూన్వూ బాల్కనీలో నుంచి దూకి ఫెన్స్ ని పట్టుకుంటాడు. జాంబీ కూడా దూకి కింద పడిపోతుంది. జాంబీ రావడం వల్ల సేవ్ చేసుకున్న ఫుడ్ పాడైపోతుంది. వాటర్ సప్లై కూడా ఆగిపోతుంది. అలానే 15 days గడిచిపోతాయి. జూన్వూ ఫ్యామిలీని కూడా జాంబీస్ అటాక్ చేస్తాయి. జూన్వూ జాంబీస్ మీద కోపంతో ఇంటి బయటికి వెళ్తాడు. జాంబీస్ తనని అటాక్ చేయడానికి వస్తాయి. జూన్వూ తప్పించుకొని మళ్ళీ ఇంట్లోకి వెళ్లిపోతాడు. డే 20 ఒక అమ్మాయి ఆపోజిట్ కాంప్లెక్స్ లో నుంచి జూన్వూ రూమ్ లోకి బైనాక్యులర్స్ తో చూస్తూ లేజర్ లైట్ తో కమ్యూనికేట్ అవుతుంది. తన పేరు యూబిన్. యూబిన్ జాంబీస్ వస్తే ఎలా అటాక్ చేయాలో రెడీగా పెట్టుకుంటుంది. ఫుడ్, వాటర్ కూడా సేవ్ చేసుకుంటుంది. యూబిన్ రూమ్ లోకి ఒక జాంబీ వస్తుంది. ఆ జాంబీని యూబిన్ చంపేస్తుంది. వాళ్ళ అపార్ట్మెంట్ లో వాటర్ సప్లై లేకపోవడం వల్ల జూన్వూ, యూబిన్ వర్షం పడినప్పుడల్లా రెయిన్ వాటర్ స్టోర్ చేసుకుంటూ ఉంటారు. జూన్వూకి ఆకలి వేస్తుంది. యూబిన్ దగ్గర ఫుడ్ ఉంది. ఫుడ్ జూన్వూ దగ్గరికి పంపడానికి ఒక బాల్ కి వైర్ కట్టి వేస్తుంది. కానీ ఆ బాల్ కింద పడిపోతుంది. అప్పుడు జూన్వూ డ్రోన్ యూజ్ చేసి యూబిన్ అపార్ట్మెంట్ కి ఒక రోప్ పంపుతాడు. ఆ రోప్ తో యూబిన్ ఫుడ్ పంపుతుంది. ఇంతలో అపార్ట్మెంట్ కింద ఒక జాంబీ ఇందాక యూబిన్ విసిరిన వైర్ ఎక్కి యూబిన్ అపార్ట్మెంట్ కి వెళ్లడానికి ట్రై చేస్తుంది. జూన్వూ డ్రోన్ యూజ్ చేసి జాంబీని కింద పడేయాలి అనుకుంటాడు. కానీ ఆ ప్లాన్ ఫెయిల్
అవుతుంది. యూబిన్ వచ్చి ఆ జాంబీ చేయి నరికేస్తుంది. జాంబీ కింద పడిపోతుంది. ఫుడ్ తక్కువ ఉందని జూన్వో పక్కన అపార్ట్మెంట్ కి ఫుడ్ కోసం వెళ్తాడు. ఇంతలో జాంబీ వస్తుంది. దొరికిన ఫుడ్ రేడియోస్ తీసుకొని తన అపార్ట్మెంట్ కి పరిగెడతాడు. కొంత ఫుడ్ ఒక రేడియో యూబిన్ కి పంపుతాడు. రేడియోలో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. యూబిన్ అపార్ట్మెంట్ లో బై మిస్టేక్ ట్రే పడి సౌండ్ వస్తుంది. జాంబీస్ అన్ని యూబిన్ అపార్ట్మెంట్ కి పరిగెడతాయి. జూన్వో యూబిన్ ఉన్న పక్క అపార్ట్మెంట్ ల్యాండ్ లైన్ కి కాల్ చేస్తాడు. జాంబీస్ ఆ సౌండ్ కి పక్క అపార్ట్మెంట్ కి వెళ్లిపోతాయి. ఇక్కడ ఉండడం సేఫ్ కాదు అని యూబిన్ బైనాక్యులర్స్ లో చూసి జూన్వో ఉన్న కాంప్లెక్స్ 8th ఫ్లోర్ లో జాంబీస్ లేవు అని ఇద్దరు ఆ అపార్ట్మెంట్ కి వెళ్ళాలి అనుకుంటారు. యూబిన్ కి రాక్ క్లైంబింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తన అపార్ట్మెంట్ నుంచి కిందకి ఒక తాడు వేసుకొని దూకి వచ్చిన జాంబీస్ తో ఫైట్ చేస్తుంది. అక్కడ ఇంతకు ముందు పోలీస్ వాడిన గన్ కింద పడి ఉండడం చూస్తుంది. ఆ గన్ ని తీసుకుంటుంది. జాంబీస్ తో ఫైట్ చేయడానికి జూన్వో వచ్చి హెల్ప్ చేస్తాడు. ఇద్దరు సక్సెస్ఫుల్ గా లిఫ్ట్ ఎక్కి 8th ఫ్లోర్ కి వెళ్తారు. 8th ఫ్లోర్ లో జాంబీస్ ఉంటాయి. ఇద్దరు జాంబీస్ నుంచి పరిగెడతారు. 8th ఫ్లోర్ లో ఒక సర్వైవర్ ఉంటాడు. జూన్వో యూబిన్ ని తన అపార్ట్మెంట్ లోకి తీసుకొని వెళ్తాడు. యూబిన్ కి సర్వైవర్ జాంబీస్ నుంచి మమ్మల్ని కాపాడి రిస్క్ ఎందుకు తీసుకున్నాడు అని డౌట్ గా ఉంటుంది. సర్వైవర్ వాళ్ళకి వాటర్, ఫుడ్ ఇస్తాడు. రెస్క్యూ టీం వస్తది అని తెలియంగా జూన్వో యూబిన్ సంతోషపడతారు. సర్వైవర్ వాటర్ లో జూన్వో కి యూబిన్ కి మత్తు మందు కలుపుతాడు. వాళ్ళు కొంచెం మత్తులో ఉన్నాక చేతులు కట్టేస్తాడు. యూబిన్ ని ఒక రూమ్ లో వేసి తాళం వేస్తాడు. ఆ రూమ్ లో సర్వైవర్ వైఫ్ జాంబీ అయి ఉంటుంది. యూబిన్ ని ఆ జాంబీకి ఫీడ్ చేయడానికి ట్రై చేస్తాడు. సర్వైవర్ వైఫ్ జాంబీ బయటకు వచ్చి సర్వైవర్ ని కొరికేస్తుంది. యూబిన్ సర్వైవర్ ని జాంబీని గన్నుతో షూట్ చేస్తుంది. జూన్వో కూడా హెల్ప్ చేస్తాడు. గన్ షాట్ సౌండ్ జాంబీస్ అన్ని వస్తాయి. యూబిన్ కి ఏం చేయాలో తెలియక జూన్వో కి గన్ ఇచ్చి నన్ను షూట్ చెయ్యి, నాకు జాంబీగా మారానని లేదు అంటుంది. జూన్వో షూట్ చేసేటప్పుడు రెస్క్యూ టీం హెలికాప్టర్స్ వస్తాయి. జూన్వో యూబిన్ జాంబీస్ నుంచి తప్పించుకొని హెలికాప్టర్స్ కి మేము ఉన్నాము ఇక్కడ అని సిగ్నల్ ఇవ్వడానికి రూఫ్ మీదకి వెళ్తారు. వాళ్ళు అక్కడికి వెళ్లేసరికి హెలికాప్టర్స్ వెళ్లిపోతాయి. జాంబీస్ రూఫ్ మీదకి కూడా వచ్చేస్తాయి. జాంబీస్ ని ఆపడానికి గన్ లో బుల్లెట్స్ కూడా అయిపోతాయి. అప్పుడు కింద నుంచి హెలికాప్టర్స్ వచ్చి జాంబీస్ ని షూట్ చేస్తారు. జూన్వో యూబిన్ హెలికాప్టర్ ఎక్కి వెళ్లిపోతారు. హెలికాప్టర్ లో ఉన్నప్పుడు ఫోన్ సిగ్నల్ వస్తుంది. జూన్వో కి వాళ్ళ ఫ్యామిలీ నుంచి మెసేజెస్ వస్తాయి. జూన్వో ఫ్యామిలీ జాంబీస్ నుంచి తప్పించుకొని సేఫ్ గా ఉంటారు. సోషల్ మీడియాలో హెల్ప్ కావాలని పోస్ట్ చేసిన వాళ్ళని రెస్క్యూ చేస్తున్నారు. జూన్వో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల రెస్క్యూ టీం వాళ్ళ దగ్గరికి వచ్చి సేవ్ చేశారు. ఇంతటితో #Alive మూవీ అయిపోతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. ఫిల్మ్ ఫ్రేమ్ రివ్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నెన్నో మూవీస్, వెబ్ సిరీస్, యానిమే, ఏషియన్ డ్రామా కావాలంటే కింద కామెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.